నేను మీ గాయత్రి. శ్రీమాత్రే నమః. ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? మీరు కరెక్ట్గానే గెస్ చేశారు. అదే ఆవకాయ పెడుతున్నాను. కాకపోతే కొంచెం చిన్న మార్పు, దాంట్లో నీళ్ళ ఆవకాయ పెట్టుకుంటున్నాము. అందుకని అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ముందైతే దీనికి ఒక ముఖ్యమైనది పోపు వేసుకుని పెట్టుకుందాము. ఎందుకంటే మనం అవన్నీ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకునేసరికి, అన్నీ కలుపుకునేసరికి పోపు చల్లారుతుంది. వేడి పోపు వేస్తే ఉడికినట్టు అవుతుంది. కాబట్టి కొంచెం చల్లటి పోపు వేసుకుందాము. నీళ్ళ ఆవకాయ కాబట్టి దీనికి ఎక్కువ నూనె వేయక్కర్లేదు. పోపు మందమే నూనె వేసుకుంటే సరిపోతుంది. నూనె పోపుకి వేడి కావాలండి. వేడయ్యే లోపల మీకు ఒక విషయం చెప్తున్నాను. ఇదిగోండి, మన వాటరు ఇదివరకు నీళ్ళ ఆవకాయకి ఒక మంచి బావి చూసి బావిలోంచి నీళ్లు తీసుకొచ్చి వాడేవాళ్ళు పాతకాలంలో. కానీ ఇప్పుడు మనకి ఆ బావులు అవేం లేవు, ప్యూరిఫైయర్లు లేకుంటే బోర్లు. కాబట్టి ఏం చేయాలంటే మనము ఏ వాటర్ తీసుకున్నప్పటికి కూడా ఒకసారి కాచి చల్లారనివ్వాలి. ఇది ముందే కాచే కానీ ఇంకా చల్లారలేదు. చల్లారిన తర్వాతనే పొయ్యాలి. కాకపోతే ఇట్లా పెట్టుకున్నాను చల్లారాలని, మీకు అన్నీ చూపించాలని పెట్టాను. ఫస్ట్ అయితే మనం పోపు ఎట్లా ఏమేమి వేసుకుంటామో చూద్దాము. ఆయిల్ వేడయిందండి. దీంట్లో ఏం లేదండి, కొన్ని ఆవాలే. దీంట్లో నేను ఒక ఆవాలు మాత్రమే వేసాను. అట్లానే బంద్ చేసేసుకుంటున్నా, ఎందుకంటే అవి మాడిపోతే బాగుండవు మళ్ళీ వాసన. ఇంగు కొంచెం వేసుకుంటున్నా, అంతేనండి. దీని మీద ఇప్పుడు ఇట్లా మూత పెట్టుకుంటున్నాను. కొంచెం గ్యాప్ ఇచ్చి ఆవిరి ఉంటే వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇంగు వాసన అంతా బయటికి పోకుండా ఇట్లా మూత పెట్టి మనం అన్నీ చేసుకునే లోపల ఇది చల్లారుతుంది. అందుకే ఇట్లా పెట్టేసుకున్నాము. ఇదిగోండి, నేను గ్రౌండ్నట్ ఆయిల్తో పోపు వేసుకుంటాను అన్నిట్లోకి. పచ్చళ్ళి, పులిహోరలకి ఇదే నూనె పోసాను. మీకు అప్పుడు చూపించలేదని చూపిస్తున్నాను. హలో అండి, ఇదిగోండి ఒక పెద్ద ఖాళీ బౌలు శుభ్రంగా కడిగి తుడుచుకున్నది, నీటి వాటర్ లేకుండా. అదేంటి నీళ్ళ ఆవకాయ కదా, నీళ్ళు ఉంటే ప్రాబ్లం ఏంటి అనుకోకండి. మనం ఏది పాటించేది అది పాటించాలి. నీళ్ళ ఆవకాయ అయినా నీళ్లు కాచి చల్లార్చినవి శుభ్రంగా, ఏవి పడితే అవి వాడకూడదు. ముందైతే మనము ఇప్పుడు ఇదిగోండి పసుపును సున్నం పొడి, దీనికి ఇది ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అండి. దీంట్లో నీళ్లు పోసి కలుపుకుందాము. మామూలు ఆవకాయకి 1/2 లీటర్ దాకా నూనె పడుతుంది, అంటే 500 ml దాకా నూనె పడుతుందండి కిలో పచ్చడికి. అట్లనే అంతే కొలతతోటి నేను వాటర్ తీసుకున్నాను. ఎక్కువ వాటర్ కూడా మనం ఆయిల్ ఎంత యూజ్ చేస్తామో అదే కొలతతోటి మనం వాటర్ తీసుకుంటే సరిపోతుందండి. పైన పోపుకి కొంచెంగా వేసుకోవటమేనండి. అట్లాగే దీంట్లో ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే జీడి గింజలు. ఈ మామిడి టెంకలో ఉండే జీడి కూడా దీంట్లో వేస్తామండి. అన్ని ఆవకాయల్లో కూడా వేసుకోవచ్చు. ఈ జీడిలో B12 ఉంటుందండి. మనం పడేయకుండా దీంట్లో వేసుకుంటే మనకి ఆ పోషకాలు కూడా అందుతాయి. అదే కాక ఎండబెట్టి ఆరబెట్టేసి పొడి చేసుకుంటే మనం చపాతీ పిండిలో, ముఖ్యంగా వెజిటేరియన్స్కి B12 అందదండి. అట్లాంటి వాళ్ళు ఆరబెట్టి పొడి చేసుకొని చపాతీ పిండి, నెక్స్ట్ కూరల్లో పొడిలాగా చల్లుకోవటం చేసి B12 లోపం ఉండకుండా ఉంటుందండి. అందుకని దీంట్లో కలిపేశాను నేను. ఇప్పుడైతే ఒక్కొక్కటి ఈ బౌల్లో పోసుకుందామండి. ఇదైతే కలిపేసి పెట్టుకున్నాను. పసుపును సున్నము. ఫస్ట్ ఉప్పు వేస్తున్నానండి. ఇవి కిలోంబావు ముక్కలు ఉన్నాయండి. కిలోంబావుకి 305 గ్రాముల చప్పున వేసాను. ఎందుకంటే కిలోకి 1/2 కిలో ఉప్పు, మిగతాది 55 గ్రాములు 1/2 కిలోకి. అట్లనే ఇది కూడా అంతేనండి. కిలోకి 150 గ్రాముల కారం వేసిన. ఇది కొంచెం కారమే ఉంది. ఈ కారం 150 గ్రాముల కారమును, మిగతాది కొంచెం ఎక్కువ వేసుకున్నాను. అట్లనే ఆవు పొడి కారం కంటే ఇంకొంచెం తక్కువ వేసుకున్నానండి. పొడి మెంతులండి. మన టేస్ట్ని బట్టి పోసుకోవచ్చు. కమ్మదనం ఉంటుంది. ఇవి పులుపులో ఊరి మన ఆరోగ్యానికి మంచిది, తింటుంటే పంట కింద బాగుంటాయండి. నెక్స్ట్ ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలండి.
దీనికి అన్నీ ప్రిపేర్ చేసుకోవటమే మనకి లేట్ అండి. నేను ప్రిపేర్ చేసేటప్పుడు చూపించలేదు. నేను రాళ్ళ ఉప్పుని ఎండబెట్టి పొడి చేసుకున్నాను, ఆవాల్ని ఎండబెట్టి పొడి చేసుకున్నాను. ఇట్లా అన్నీ ముందే ప్రిపేర్ చేసుకోవాలండి. దీంట్లో మెంతి పొడి అవి వేయమండి, మేము ఒట్టి పొడి మెంతులే వేసుకుంటాము. జీలకర్ర పొడి కానీ జీలకర్ర అసలు వాడము. అది ఎవరెవరి అలవాటును బట్టి ఉంటుంది. మేమైతే ఆవకాయ ఎట్లా పెడతామో ఇది కూడా అట్లనే పెడతాము. అదే వెల్లిపాయ వేసుకొని వాసన వచ్చేటట్టు అట్లా అయితే మాత్రం జీలకర్ర వాడతారు. కానీ దీంట్లో ఇది ఇంగువ వేసాము కాబట్టి దీంట్లో పోపులో ఇది ఏమీ వేయనండి. అట్లాగే ఇగో ఇప్పుడు మనం పారాణి కలుపుకున్నది సున్నము అది పోసేసుకుంటున్నాను, పసుపు. అట్లనే దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకుంటున్నానండి కలిసేటట్టు. అదే కొలత చెప్పా కదా, మనం పోపుకి ఎంత నూనె వాడతామో అట్లనే ఈ నీళ్ళండి. కిలోకి అరకిలో నూనె పడుతుందండి. అట్లా అంటే మనము ముక్కలు ఒక్కటే కాదు, దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ పొళ్ళన్నీ, కారము, ఉప్పు, ఆవపొడి ఇవన్నీ ఉంటాయి కదా, అన్నీ కలిపి అన్నిటికీ నూనె 1/2 లీటర్ పడుతుంది కాబట్టి అదే 1/2 లీటర్ కొలతతోటి ఇది పోసేసాయండి. దీన్నంతా శుభ్రంగా కలుపుకుందాము. చూడండి, ఇది మొత్తం పేస్ట్ లాగా అయ్యేటట్టు కలిపేసుకున్నాము. ఇది ఎంత కాలమైనా నిలవ ఉంటుందండి. 1 సంవత్సరమే కాదు, మీ దగ్గర పచ్చడి ఉంటే 2 ఏళ్ళైనా నిలవ ఉంటుంది. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ దీంట్లో వేసేసుకుందాము. వీటిని ఏమి మెత్తబడకుండా ఉండాలి, నూనెలో దొర్లిచ్చాలి అని ఏం లేదండి. మనం ఒకసారి వేసేసినాక అది ఎట్లయినా అట్లనే నానినాక ఊరుతాయండి. ఏ ముక్కైనా నూనెలో ముంచినా తేనెలో ముంచినా అట్లనే ఊరుతాయండి ఉప్పు తగిలినాక. కాబట్టి మనం వేసేయటమే దీంట్లో మొత్తం దీంట్లో పోస్తున్నాము. వీటిని కూడా చక్కగా ఇట్లా కారం ఉప్పు పట్టేటట్టు కలుపుకోవటమేనండి. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేస్తే నా వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ రూపంలో అందుతాయి. దయచేసి చూసిన ప్రతి ఒక్కరూ ఎప్పుడైతే ఈ వీడియో చూసి చూడాలి అని ఇంట్రెస్ట్ తోటి ఆన్ చేయంగానే ఒక లైక్ వేయండి. ఇవి వేరే వాళ్ళకి వెళ్ళడానికి దోహదపడతాయండి. మీరు అందరూ సపోర్ట్ చేస్తేనే ఇవి చేయగలమండి. అసలు నాకు చాలా ఏళ్ళైంది ఆపేద్దాం అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు 1000 మంది కూడా కాలేదు, 300 మంది కూడా కాలేదు. ఇన్నేళ్ల మట్టి చేస్తున్నానని నిరాశ వచ్చి ఎప్పుడు ఆపేద్దామా అన్నట్టు మనసుకు అనిపిస్తుంది. కానీ కొన ఊపిరితోటి కొట్టుకుంటున్నట్టు ఏదో ట్రై చేస్తున్నాను. ఇక పూర్తిగా కనుక నాకు సక్సెస్ కాకపోతే చివరికి ఆపేయాల్సి వస్తుంది. అప్పటి వరకు నేను నా సాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉంటానండి. ఇవి ఇట్లా మొత్తం కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మనం పోపు వేసుకున్నది ఉంది కదండి, ఇది తీసి దీంట్లో పోసేసుకోవటమేనండి. మొత్తం చక్కగా దీంట్లోకి వేసేసుకుని మళ్ళీ ఒకసారి ఇది మొత్తం ఇప్పుడు పోపు వేసుకున్నది మొత్తం కలిపేసుకోవాలండి. అంతే అండి, ఇంతే సింపుల్గా మీరు అందరూ నేను చెప్పిన కొలతలతోటి ఎంతెంత వేసానో ఎలా కలుపుకున్నానో చూసి చేసుకోండి. బూజు అని రావటం కానీ ఖరాబ్ అవ్వటం కానీ ఏముండదండి. ఎంత కాలమైనా ఇది నిలవ ఉంటుంది. మనం తినకుండా ఉంటే ఏం ఖరాబ్ కాదు, మంచిగా ఊరి రేపు 3వ రోజుకి చూడాలండి. ఇది కలిపి పక్కన పెట్టి